హాయ్ అండి, వెల్కమ్ టు అవర్ ఛానల్ హాసిని టైలరింగ్. మొన్న ఒక షార్ట్ కూడా అప్లోడ్ చేశాను, చెల్లి పెళ్ళి షాపింగ్ హడావుడి అని. దాంట్లో చెప్పాను కదా నేను ఏమేమి డిజైన్ శారీస్ తీసుకుంటాను, ఏమేమి ఫ్యాన్సీ శారీస్ తీసుకుంటాను, మీకు ఫుల్ వీడియో చేసి పెడతాను అని చెప్పాను కదా. అదే ఈ వీడియో అనమాట. నేను ఏమేమి తీసుకున్నానో ఈ వీడియోలో చూసేద్దాం. ఫస్ట్ ఇటు సైడ్ నుంచి మనం చూద్దాం. ఇదైతే లైట్ రోజ్ కలర్ శారీ అండి. శారీ అంటే నేను ఫ్యాబ్రిక్ తీసుకున్నాను అనమాట. నాకు ఫ్యాబ్రిక్ తీసుకొని బ్లౌజ్ మ్యాచ్ చేసుకోవడం చాలా ఇష్టం అనమాట. ఇది స్కై బ్లూ బ్లౌజ్ అండి. ఇది వెల్వెట్ క్లాత్ బ్లౌజ్ పీస్ అయితే సూపర్ ఉంటుంది అసలు. ఇక్కడ చూసారు కదా మీరు పిక్లో, అది మనం పేరప్ చేసుకుంటే సూపర్ ఉంటుంది. ఇది వచ్చేసి మా చిన్న చెల్లిదనమాట. ఇది కూడా ఫ్యాబ్రికే శారీ తీసుకున్నాను. ఇది రియల్గా స్టోన్స్ వచ్చాయి దాని మీద. వేస్తే మటుకు సూపర్ ఉంటుంది పేరప్ చేస్తే. దాని ఫొటోస్ అయితే ఏం లేవు. ఇవి కూడా చిన్న చెల్లిది ఒకటి, పెళ్లి కూతురిది ఒకటి, ఇద్దరివి కలిపి శారీస్ అనమాట. ఇవి రెండు కూడా నేను వాళ్ళు రెడీ అయిన తర్వాత పిక్స్ పెడతాను. ఇది కూడా చిన్న చెల్లిది అనమాట శారీ. ఇవన్నీ వాళ్ళు డిజైన్ చేయించుకోలేదండి, అందుకని నేను పిక్స్ యాడ్ చేయలేదు. ఇది కూడా చిన్న చెల్లిది. ఇక్కడ పిక్ యాడ్ చేశాను చూడండి, హాఫ్ శారీ వేసుకుంది. ఇది హాఫ్ శారీకి క్లాత్ తీసుకున్నాను అనమాట, దానికి డిజైన్ చేసినవి ఇవన్నీ డిజైన్ శారీస్ అండి. ఇప్పుడు ఫ్యాన్సీ శారీస్లోకి వెళ్దాము. ఈ శారీ వచ్చేసి ఫ్యాన్సీ శారీ పెళ్లి కూతురిదండి. పెళ్లి కూతురిది అంటే తను ఫ్యాన్సీ టైప్లో తీసుకుంది. చూసాము, మేము ఫ్యాన్సీ టైప్లో చూద్దామని చూసాము. చాలా బాగుందన్నమాట శారీ అయితే, అందుకని తీసుకుందాం అనమాట. ఇదైతే 2000 చేంజ్ అట్లా పడిందండి. బాగుంది శారీ అయితే, కడితే మటుకు మంచి లుక్ వస్తుంది. ఇది కూడా ఫ్యాన్సీ శారీయే, చిన్న చెల్లిదనమాట. ఇది మనకి లైన్స్ వచ్చాయన్నమాట. లైన్స్ వచ్చాయి. పెద్దవాళ్ళ శారీ లాగా కనిపిస్తుంది, కానీ మనం దాన్ని ఎలా కట్టుకోవాలో అలా కట్టుకుంటే మటుకు సూపర్ ఉంటుంది అనమాట శారీ. ఇది వచ్చేసి కూడా ఇది టిష్యూ టైప్లో ఫ్యాన్సీ శారీ అండి. ఇది సూపర్ ఉంటుంది కట్టుకుంటే అని నేను థింక్ చేసి తీసుకున్నాము అనమాట. ముగ్గురం ఒకే కలర్ తీసుకున్నాము. ఇక్కడ చూడండి, మల్టీ కలర్ శారీ నేను ఇక్కడ కట్టుకున్నాను కదా, అదే ఇదనమాట. అసలు పెళ్ళిలో కట్టుకుంటే ఎంత బాగుందో శారీ అయితే. ఇక్కడ చూస్తే మీకు అంత లుక్ వచ్చినట్టు అనిపించకపోవచ్చు, కాకపోతే నేను తీసుకునేటప్పుడే కొంచెం థింక్ చేసి తీసుకున్నాను అనమాట. అది కొంచెం టిష్యూ టైప్లో మెరుస్తున్నట్టుంది, చాలా బాగుందన్నమాట. మేము ముగ్గురం ఒకే శారీస్ తీసుకున్నాం. ముగ్గురం కలిపి ఒకే కలర్ తీసుకున్నాము. బ్లౌజెస్ కూడా ముగ్గురు ఒకటే వచ్చాయి. ఎప్పుడైనా ముగ్గురము ఇది ఒకటే కట్టుకున్నప్పుడు మీకు పిక్ షేర్ చేస్తాను. చాలా బాగుంటుంది ఈ శారీ కట్టుకుంటే. ఎలాంటి శారీ అయినా సరే మనం కట్టుకునే విధానంలో నీట్గా ప్రాపర్గా కట్టుకుంటే సూపర్గా ఉంటాయి అన్నమాట. అలాగే మా చెల్లి పెళ్ళిలో తను మొత్తం పెళ్లి శారీస్ మొత్తం నేనే డ్రైప్ చేశాను. అలాగే తనని నేనే రెడీ చేశాను అనమాట. అంటే నేను పెద్ద తోపనేం చెప్పట్లేదు, కానీ నాకు శారీస్ అలా వాళ్ళకి కట్టడం, రెడీ చేయడం చాలా ఇష్టం అనమాట. నాకు నీట్గా ప్రాపర్గా కట్టడం అంటే చాలా ఇష్టము, అందుకని మీకు చెప్తున్నాను అనమాట. ఇప్పుడు నేను చూపించిన ఫ్యాన్సీ శారీస్లో కానీ, ముందు చూపించిన డిజైనర్ శారీస్లో కానీ మీకు ఏ శారీ నచ్చిందో కామెంట్ చేయండి. మీకు ఏ శారీ నచ్చిందో నేను కూడా తెలుసుకోవాలనుకుంటున్నాను. ఈ శారీ అయితే నానమ్మదనమాట. నానమ్మకి ఇలా చెక్స్ వచ్చిన కాటన్ శారీస్ అంటే చాలా ఇష్టం, అందుకని నానమ్మ ఎప్పుడు అడుగుతూ ఉంటుంది అనమాట. లైన్స్ వచ్చినవి తీసుకురమ్మ, గీతలు వచ్చిన చీర తీసుకురా అని అడుగుతూ ఉంటుంది. అందుకని నానమ్మకి 2 శారీస్ తీసుకున్నాం, కానీ 1 శారీ ఎక్కడో మిస్ అయింది, అందుకని ఈ శారీ చూపిస్తాను. నెక్స్ట్ నేను పెళ్ళికి ఏమేమి జ్యువెలరీ తీసుకున్నానో అవి కూడా మీకు కావాలంటే కామెంట్ చేయండి. ఈ శారీస్ మీదకి ఏమేమి జ్యువెలరీ తీసుకున్నానో కూడా మీకు తెలుసుకోవాలంటే కామెంట్ చేయండి. నెక్స్ట్ వీడియోలో జ్యువెలరీ వీడియో కూడా తీసి పెడతాను. ఈ వీడియోకి అంతే ఫ్రెండ్స్. నెక్స్ట్ వీడియోలో పట్టు చీరలు తగులుద్దాం. బాయ్.